వైకుంఠ ఏకాదశికి ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తామన్నారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీకి సంబంధించిన ప్రతిరోజు 60,000 చొప్పున 1,80,000 టోకెన్లను భక్తులకు ఆన్లైన్ ద్వారా ఇప్పటికే అందించామన్నారు. జనవరి 2వ తేదీ నుంచి టోకెన్లు లేకపోయినా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తామన్నారు. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 10 రోజుల పాటు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ఉత్సవాలు ఇవన్నీ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అధికార యంత్రాంగం పూర్తి చేశారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే కొన్ని కీలకమైనటువంటి మార్పులు టీటీడీ బోర్డు ఈ సందర్భంగా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా భక్తులు అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గత 3 సంవత్సరాల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో కౌంటర్ల దగ్గర వెళ్ళి టోకన్లు తీసుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకునే సిస్టమ్కి భక్తులందరూ కూడా అలవాటు పడి ఉన్నారు. అయితే ఈ సంవత్సరము ఎటువంటి సిస్టమ్ వల్ల గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు అయిన ఉద్దేశంతో కొన్ని మార్పులు తీసుకువచ్చి ఈ సంవత్సరం ఇప్పుడు నుంచి ఆన్లైన్ విధానంలోనే టోకన్లు జారీ చేసుకొని ఉన్నటువంటి కెపాసిటీ అంతా కూడా 3 రోజుల్లో ఆన్లైన్ లక్కీ డిప్ విధానం ప్రవేశపెట్టి మిగతా 7 రోజుల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎవరికైతే టోకన్లు దొరకలేదు అటువంటి భక్తుల కోసం సర్వ్ దర్శనం పద్ధతిలో దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.